ఒక మాట ఈ రాత్రికాల సమయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 22 అధ్యాయము 1వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. పస్కా అనబడిన పులియని రొట్టెల పండగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగూ చంపించమని ఉపాయం వెతుకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధా అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. ఇక్కడ 2వ వచనంలో మనకు కనబడుతుంది మాట, ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడేది కనుక ఆయన ఎలాగే చంపించమని ఉపాయం వెలుగుచుండేరి. ఎవరు వెతుకుతున్నారట ఉపాయాన్ని? ఇక్కడ మనకు రాయబడింది, యాజకులను శాస్త్రులను ఏం చేస్తున్నారట? ఉపాయం వెతుకుతున్నారట. ఎవరిని పట్టుకోవడానికి? ఎవరిని పట్టుకోవడానికి ఉపాయం వెతుకుతున్నారు? యేసు ప్రభువుని పట్టుకోవడానికి ఉపాయం వెతుకుతున్నారు. అదే 5వ వచనంలో చదివినట్లయితే, 3వ వచనం చదివినట్లయితే 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యోధాలో సాతాను ప్రవేశించును కనుక వాడు వెళ్ళి ఆయన వారికి ఎలాగ అప్పు చెప్పినో దాని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యమిచ్చి సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని, వీడు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, యోధా వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు, శాస్త్రుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమైనా ఒప్పుకోలు చేసుకుంటున్నాడు. అక్కడ ఏమైనా ఒప్పుకోలు చేసుకుంటున్నాడు అని శాస్త్రుల దగ్గర ప్రధాన దగ్గరికి వెళ్ళి ఏమైనా ఒప్పుకుంటున్నాడు? యేసు ప్రభువుని అప్పు చెప్తే నాకు ఎంత ఇస్తారు? ఎంత డబ్బులు ఇస్తారు? ఇప్పుడు బయట ఒక మనిషిని చంపించారనుకోండి, బయట ఒక మనిషిని లేపించారనుకోండి, లేదా కాలు తీసేయాలి, చేయి తీసేయాలి, మనిషినే ప్రాణాలతో లేపించాలంటే సుపారీ తీసుకోవడానికి చాలా మంది ఉన్నారు. సుపారీ అంటే డబ్బులు. ఓ మనిషిని చంపాలంటే 10 లక్షలు అవ్వచ్చు, 20 లక్షలు అవ్వచ్చు. లేదా 20 కాలు తీసుకోమంటావా, చేయి తీసుకోమంటావా? ఎంత ఇస్తావు? డబ్బులకి చాలా మంది ఎంతకైనా గోతికానికి పాల్పడడానికి రెడీగా ఉన్నారు. ఎంత గోతికానికైనా సుపారీ తీసుకొని మనుషులు చంపించేస్తారు. మీరు తెలియనప్పుడే మీ దగ్గర వెనకతలు వచ్చి మిమ్మల్ని చంపేస్తారు డబ్బులు తీసుకొని. ఇండైరెక్ట్ గా యేసు ప్రభువుని చంపడానికి యోధా ఏం చేశారంట? సుపారీ తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకొని యేసు ప్రభువు ఎలాగ అప్పు చెప్పాలో ఏం చేశారంట? అక్కడ స్కెచ్ గీసాడు, ప్లాన్ గీసాడు. యేసు ప్రభువుని అప్పు చెప్పడానికి, యేసు ప్రభువుని పిలాతు దగ్గర తీసుకెళ్ళడానికి, యేసు ప్రభువుని శాస్త్రులు ప్రధాన యాజకులతో అందరితో అక్కడ కుంభక్కైపోయి ఏం చేస్తున్నాడంట? డబ్బులు తీసుకొని సంచి మూట లోపల పెట్టుకున్నాడు. అందుకే ద్రవ్యం తీసుకొని వాడు సమ్మతించడి. దేని సమ్మతించాడంట? ఒక మనిషిని చంపించడానికి, ఒక మనిషిని హత్య చేయడానికి. ఈ ప్రధాన పాత్ర ఎవరిదండి? ప్రధాన పాత్ర ఎవరిదో తెలుసా? శాస్త్రుడు ప్రధాన యాజకుడు అందరిది కాదు. మొట్టమొదటి ఎవరిదో తెలుసా? యోధాదే. యోధా ఎవరు? యోధా ఎవరండి? బయటోడు కాదు, బయట వ్యక్తి కాదు. నీ ఇంట్లో వ్యక్తులు నిన్ను చంపేస్తారు. నీతో తిరిగిన వాళ్ళే నీతో వెన్నుపోటు పొడుస్తారు. నిన్ను నమ్మిన వాళ్ళు నిన్ను ద్రోహం చేస్తారు. నీతో ప్రాణ స్నేహితులు అని గారు, ప్రాణ స్నేహితులు అసలు నమ్ముకోకూడదు ఉంది బైబిల్లో. నీ ముఖ్య స్నేహితులు నమ్మొద్దని ఉంది. మన బంధువులు అవ్వచ్చు, నీ దగ్గర వాళ్ళు అవ్వచ్చు, నీ పొరుగు వారు అవ్వచ్చు, నీతో ఎవరైతే సన్నిహితంగా ఉంటారో నీ గుర్తు తెలిసిన వాళ్ళందరూ కూడా ఒకరోజు నీ ప్రాణాలకే స్కెచ్ గీయొచ్చేమో, నేను చంపించడానికే వాళ్ళు నీ వెనకతలు పన్నాగాలు పన్నొచ్చేమో, నీకు వెన్నుపోటు పోవడానికి నీ వెనకతలు తిరగొచ్చేమో. యోధా అదే చేశాడు. యోధా ఎవరో కాదు, యేసు ప్రభు కార్యాలు చూశాడు. యేసు ప్రభు వెనకతలు తిరిగిన మనిషి. యేసు ప్రభు యొక్క అన్ని కార్యక్రమాల్లో, స్వస్థతల్లోనూ, అద్భుతాల్లోనూ చుట్టూ యేసు ప్రభు చుట్టూ కూడా ఉన్నాడు యోధా. ఆ యోధా ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభుతో ఉంటూనే బయటికి ఏం నటిస్తున్నాడు? బయటికి ఏం నటిస్తున్నాడండి? ప్రేమ నటిస్తున్నాడు. ప్రేమ నటించడం ఎప్పుడు నమ్మొద్దు. ఎప్పుడైతే ప్రేమ నటిస్తారో వాళ్ళ లోపల ఉదయం వేరేలాగా ఉంటుంది. ప్రేమగా మాట్లాడతారు, వాళ్ళు నిజమైన ప్రేమ చూపించరు. వాళ్ళ మాటలు తేరు పట్టు వల్ల ఉంటాయి. అబ్బా ఎంత మంచి మాటలు మాట్లాడతారు. మనం అంటే ప్రేమ వరకుపోచేస్తారు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం మనసులో, మనకి ఏ కష్టమైనా వీళ్ళు ఫోన్ చేస్తే వస్తారండి, ఏ అర్ధరాత్రి అయినా ఏ టైంలో అయినా వీళ్ళు మనకు వస్తారు. ఇంకో మాట కూడా మనసులో మనకు ఒక ఉద్దేశం. ఏ ఉద్దేశం తెలుసా? ఓ 10,000 అడిగినా తక్కువ వీళ్ళు ఇస్తారేమో, ఒక 20,000 అడిగినా తీసిస్తారు. అంటే అంత మరి నేనున్నాను, అంత మంచిగా మాట్లాడుకుంటున్నారు, నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు, నన్ను అభిమానిస్తున్నారు, మన ఇంటికి మాట్లాడుకొస్తున్నారు అని ఒక మనసులో మన వాళ్ళ ఎడలో ఏం క్రియేట్ చేసుకుంటారంటే అభిమానాన్ని క్రియేట్ చేసుకుంటారు, ఒక ప్రేమను క్రియేట్ చేసుకుంటారు.
దేవుని వాక్యం చదివిస్తుంది, ఈ లోకంలో ఎక్కువ అభిమానించిన వారే నీ ఎడల ఒక రోజులు వెన్నుపోటు పొడుస్తారు. నేనున్నాను పర్వాలేదు నేను చుట్టూ తిరిగిన వాళ్ళు నీ మీద వెన్నుపోటు పొడుస్తారు. జ్ఞాపకం చేసుకోవాలి. బంధువులు కానీ స్నేహితులు కానీ లోకంలో ఎవరైనప్పటికీ కూడా ప్రేమిస్తున్నారు, నేనున్నా నీతో ఉన్న వాళ్ళందరూ కూడా అంటారు, కానీ వాళ్ళు పైన మాటలు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ హృదయము వేరేలాగా నీ ఎడలా వేరే అభిప్రాయం ఉంది. యోధా అనేవాడు యేసు ప్రభుని చుట్టూ తిరుగుతున్నాడు, యేసు ప్రభు పడుకున్న దగ్గరే పడుకుంటున్నాడు, యేసు ప్రభు పక్కనే కూర్చుంటున్నాడు. ప్రభా నువ్వంటే నాకు ఇష్టం అంటున్నాడు. ప్రభా నీ కొరకు నేను ఏదైనా చేస్తాననేవాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ అనేవాడు. అలా అంటూనే యేసు ప్రభు కనుక అసలు ఎన్ని గోధులు తీసుకుని వస్తున్నాడో తెలుసా? యేసు ప్రభుకి చెప్పకుండానే, శిష్యులు చెప్పకుండానే ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తున్నాడండి? ప్రధాన యాజకులతోనూ శాస్త్రులతోనూ ఇతర మత పెద్దలతో అందరితో మాట్లాడి ఏం చేస్తున్నాడట? సుపారీ తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు యేసు ప్రభుని దొంగచాటుగా అప్పు చెప్పడానికి, హత్య చేయించడానికి, యేసు ప్రభు చంపించడానికి. చూస్తారా? ఎవరు అనుకున్నారు? శిష్యులు నమ్మారు. శిష్యులు అనుకున్నారా? చెప్పండి ఒకసారి. యోధా ఎంత పని చేస్తారని యేసు ప్రభు శిష్యులు ఎవరైనా అనుకున్నారా? యేసు ప్రభు శిష్యులు ఎవరు అనుకోలేదు యోధా ఇలా పని చేస్తారని. యోధా నమ్మారు అందరూ కూడా. ఆఖరికి ఆ పస్కా లార్డ్ సపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ శిష్యులందరూ ఉన్నారు, కానీ యేసు ప్రభుకి తప్ప ఎవరికి కూడా తెలియదు యోధా యేసు ప్రభుని అప్పచెప్పు వాళ్ళు ఒకడని చుట్టుపక్కల ఎవరికి కూడా తెలియదండి. అంత అనుమానం రాకుండా యేసు ప్రభుకి ఏం చేస్తున్నాడు? వెనకతలా ఏం చేస్తున్నాడండి? గోధులు వేస్తున్నాడు. యేసు ప్రభు అప్పు చెప్పడానికి పన్నాగాలు పండుతున్నాడు. నీతో మాట్లాడతారు, నీకు అన్నీ చేస్తారు, నేను ప్రేమిస్తారు. నువ్వు అనుకుంటావు చాలా ప్రేమిస్తున్నారని, కానీ నీ గురించి నీకు ఏం తెలుసు? నీ గురించి ఎంతమంది చెప్తున్నారో, నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ వ్యక్తిగత జీవితం గురించి నీకు ఎంతమంది, నీ గుట్ట అంతా ఎంతమంది చాటుతున్నారు, ఎంతమంది చెప్తున్నారు, నీకు ఏం తెలుసు? నీకు తెలియకుండా ఎన్ని పన్నాగాలు పండుతున్నారు, మీకు తెలియకుండా ఎన్ని మోసాలు మీద కథలు చేస్తున్నారు, మీకు ఏం తెలుసు? యోధా లాంటి మనుషులు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువులకు పట్టించిన యోధా లాంటి మనుషులు చాలా మంది భూమి మీద ఉన్నారంట. సుపారీ తీసుకున్నవారు. ఈ లోకంలో చూడండి, ఎక్కడ చూద్దామన్నా డబ్బు కొరికే మనిషిని చంపేస్తున్నారు. ఇంక అంతకే దిగజారిపోయారు. 5,000 10,000 ఇచ్చిన మనుషులు చంపగల వారు ఉన్నారు. ఇంకా 5,000 10,000 ఇచ్చిన తీసుకుని చంపగల వారు ఉన్నారు. భయంకరంగా ఎక్కువ. మన 5 రోజుల క్రిందట న్యూస్లో చూసినట్లయితే అమీన్పూర్ తెలంగాణ రాష్ట్రంలో ఏమైందండి? డబ్బు కోసమే భర్తున్నాడు, 3 పిల్లలున్నారు, చక్కని పిల్లలండి 3 కూడా. డబ్బు కోసం వేరే అతను ట్రాప్లో పడిపోయి ధనం కోసం ఆశ కలిపి భర్తను అన్యాయం చేసి మోసం చేసి ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఆ 3 పిల్లలు కూడా పెరిగానన్న విషయం కలిపి పెట్టిందండి. అంత అన్యాయం. ఇలాంటి కళ్ళులు ఉంటారా భూమి మీద అన్న అంత భయంకరమైన మనుషులు ఉన్నారు. రండి 3 అన్నం పెడతాను రండి 3 పిలిచి ఏం చేసింది తెలుసా? ఎప్పుడు పెట్టిన తెల్లే కదా, తన కూతుర్లకి కూడా ఎప్పుడు పెట్టిన తెల్లే, ఎప్పుడు పెట్టిన చెయ్యే. కొత్త రకం కాదు, కొత్త మనిషి కాదు, తెల్లే, చిన్నప్పటి నుంచి పెంచుకొచ్చిన తెల్లే. మా అమ్మాయి కదా ఎప్పుడు నాకు భోజనం పెడుతుంది, 3 పూట్ల ఆమె చేతితో కలిపి పెడుతుంది కదా అని. ఆ 3 కొడుకులు వచ్చారు, 3 పిల్లలు వచ్చారు. చక్కగా బాక్సులు పెరిగన్నకి పక్కన పెట్టింది, తినాన్రా అన్నది. ఆల్రెడీ ఆ బాక్స్లో ఏం చేసిందంటే ఆ పెరిగన్నలో విషయం కలిపి ఇచ్చింది. పిల్లలు తెలియదు, మా అమ్మాయి కదా అన్నం పెట్టింది అనుకోని 3 పిల్లలు కూడా ఏం చేశారంటే అన్నాన్ని చక్కగా తినేశారు, చనిపోయారు. దేనికోసం తెలుసా? డబ్బు కోసం. అవతల డబ్బు ఉందని చెప్పి 3 పిల్లలు కూడా చంపడానికి వాటికాలు పాల్పడ్డారు. యోధా లాంటి వాళ్ళు మనుషులు ఉన్నారు భూమి మీద. యోధా లాంటి భయంకరమైన మనుషులు ఉన్నారు. నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. మీ నమ్మకం ఎవరి మీద తెలుసా? ఎవరి మీద? దేవుని పైన నమ్ముకోండి. మీ బంధువులు నమ్మొద్దు, స్నేహితులు నమ్మొద్దు, మీ పొరుగు వారు నమ్మొద్దు, మచ్చంగా మీకు నమ్మకం ఉన్న వారు కూడా నమ్మొద్దు. మీ భారం యెహోవా మీద పోపాలి. మీ ప్రేమ, మీ కరుణ, మీ నమ్మకము మీ అంతా కూడా ఎవరి మీద ఉందో తెలుసా? యేసు ప్రభు మీదే ఉండాలి. మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యేసు ప్రభు నమ్ముకుంటే మేలు. మీకు మనుషులు నమ్మారండి, ఒక రోజు మిమ్మల్ని వదిలేసి మధ్యలో వెళ్ళిపోతారు. మనుషులు నమ్మారని మీకు కలిసి వచ్చింది ఏమీ లేదు.
రాజులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, నమ్ముకున్నట్టుగా మేలు. దావీదు మంచి మాటలు మాట్లాడుతున్నాడు. యోధ ఏం చేస్తున్నాడంటే ముందుగా నేను యేసు ప్రభువును అతను అప్పు చెప్పడానికి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఓ మనిషిని చంపాలంటే ముందు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఏం సిద్ధం చేసుకోవాలి? మనిషిని చెప్పాలంటే రెక్కీ చేసి ఏం చేయాలంటే స్కెచ్ చేయాలి. స్కెచ్ అంటే ఇల్లు స్కెచ్ కాదండి, ఈ స్కెచ్ కాదు, ఇల్లు డ్రాయింగ్ ఆ స్కెచ్ కాదు. ఏం చేయాలంటే ప్లాన్ చేసుకోవాలి. మీరు ఏ టైంకి డ్యూటీకి వెళ్తున్నాడు, ఏ టైంకి ఇంటికి వస్తున్నాడు, మీతో ఎవరైనా ఉంటున్నారా, ఒంటరిగా వెళ్తున్నాడా, అంటే ఎప్పుడైతే మనకి ఒంటరిగా చిక్కుతాడు, ఎప్పుడైతే మనకి సింగిల్గా దొరుకుతాడు, ఎప్పుడు అతను చంపడానికి అందుబాటులో ఉంటాడు, ఇవన్నీ కూడా రెక్కి నిర్వహించి ప్లాన్ నిర్వహించి చక్కగా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఇతన్ని చంపడానికి స్కెచ్ చేసుకుంటారట. చూసారు, యేసు ప్రభుతో తిరుగుతూనే, నేను ముగించేస్తాను, యేసు ప్రభుతో తిరుగుతూనే యేసు ప్రభుకి శిష్యులకి ఎవరికి కూడా ఇతరులకి ఎవరికి అనుమానం రాకుండా ఆల్రెడీ ఎదురైపోయి శాస్త్రంతో పెద్దలతో మాట్లాడుకొని ఆ డబ్బులు తీసుకొని వచ్చి చక్కగా కూర్చున్నాడండి అక్కడ. హల్లెలూయా. చక్కగా కూర్చున్నాడు మేడగదిలో. పస్కా యేసు ప్రభు పస్కా మీద ఆరగించుకో మునుపు లార్డ్స్ అప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేశారంట, ఈ యోధ దగ్గర ఏముందో తెలుసా, డబ్బు సంచున్నది. ఆల్రెడీ అందరితో మాట్లాడుకుని తెచ్చుకున్నాడు. ఇక్కడికి అన్ని స్కెచ్ తీసుకొని వచ్చాడు యేసు ప్రభుని చంపడానికి. యోధ బయటోడు కాదండి, ఇంట్లో మనిషే. యేసు ప్రభులు తిరిగిన వాళ్ళు మనిషి జ్ఞాపకం చేసుకోవాలి. మీ కుటుంబస్తుల్లోనే, బంధువుల్లోనే, మనకు తెలిసిన వాళ్ళలోనే ఒక మనిషి పైకి వస్తున్నాడంటే ఎవరికి ఉంటుంది అసూయ? ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉంటుంది? ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఎవరికి ఉంటుంది అసూయ? బంధువుల్లోనే ఉంటుంది, నీకు ఎంతో ఇష్టపడిన స్నేహితుల్లో ఉంటుంది, మేము చుట్టూ గమనిస్తున్న చుట్టుపక్కల వాళ్ళలో ఉంటుంది. ఒక మనిషి పైకి వస్తున్నాడు అంటే అసూయ పెరిగిపోతుంది. ఒక మనిషి అన్ని సంపాదించుకున్నాడు, అసూయ పెరిగిపోతుంది. వేషాలు పెంచుకుంటారు. ఆడితో సమానం ఉన్నవంతు పర్వాలేదు కానీ, ఆడితో సమాన స్టేజ్ ఉన్నంత వరకు నువ్వు పర్వాలేదు కానీ, ఎప్పుడైనా ఆడికంటే కొద్దిగా పైకి వెళ్తున్నావో అవతల వాళ్ళు ఏం స్టార్ట్ అయిపోతుంది తెలుసా? అసూయ స్టార్ట్ అయిపోతుంది. వేషం పెంచుకుంటాడు, నీ మీద అసూయ పెంచుకుంటాడు. అసలు నేను అడిగితే ఈ రోజులు అక్క చెల్లికే పడదండి. అక్క కుటుంబం బాగుంటే చెల్లికి అబ్బా మా అక్క పిల్లలు చక్కగా ఎదిగేస్తున్నారు, చదివించుకుంటున్నారు, ఇంజనీర్లు అయిపోతున్నారు, డాక్టర్లు అయిపోతున్నారే అని అక్క చెల్లి పిల్లల మీద అసూయ పడుతుంది. చెల్లి ఏంటి అక్క పిల్లల మీద అసూయ పడుతుంది. అక్క చెల్లెలకే పడదు, అన్నదమ్ములకే పడదు. రోజులు అలాగే ఉన్నాయి. వేషం, అసూయ ఎవరికి ఒకరికొకరు పడదండి. మరి యేసుప్రభు తిరిగిన మనిషే యేసుప్రభు మీద ఏం పెంచుకున్నాడట, ఇక్కడ ఏం చేసుకున్నాడట, అప్ప చెప్పడానికి పన్నాగాలన్నీ పన్నుకున్నాడు. ఏం తీసుకున్నాడు తెలుసా? సుపారీ తీసుకున్నాడు. డబ్బులు తీసుకొని అతను అందుకు ఒప్పుకొని సంతోషించాడంట. అందరూ సంతోషించారంట. అలాగే డబ్బులు తీసుకుంటాడు కనుక యేసుప్రభు మాకు దొక్కుతాడని అందరూ సంతోషించి డబ్బులు తీసుకొని అతను అప్ప చెప్పడానికి తగిన సమయాన్ని యోధ వెతుకుతున్నాడు. తర్వాత అదే 22వ అధ్యాయంలోనే లూకాసు వార్త 47వ వచనం చదివినట్లయితే, ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చింది. 12 మందిలో యోధ అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యోధ, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించున్నావా అని వానితో అనగా, చూసారా యేసు ప్రభు సూచనిస్తున్నాడు. ఏమని సూచనిస్తున్నాడు? శాస్త్రుల పెద్దలకు ఏం చెప్పాడు తెలుసా? మీకు తెలియదు కదా యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభుతో మీకన్నా అందరికంటే నేనే ముందుకు వెళ్ళి ఆయన మీకు అప్పచెప్పడానికి సూచన చెప్తాను. ఆయన గెచ్చమైన తోటలో ప్రతి సమయంలో ఇలా ఈ సమయంలో గెచ్చమైన తోటలో దొరుకుతాడు. ఏంటి ఇంట్లో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదా? ఇప్పుడు గ్రేస్ ఉన్నది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలీదా? పలానా టైంలో అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలీదా? ఈ టైంలో ఇంకా డ్యూటీ నుంచి దిగదు, పలానా టైంలో వచ్చేస్తుంది, పావు గంటలు వచ్చేది డ్యూటీ, ఇప్పుడు వదిలి పెడతారు. లేదా బోయేజ్ గారు ఉన్నారు, ఆయన పలానా టైంలో ఇప్పటికే వెళ్తారండి, ఆ డ్యూటీ నుంచి వస్తారు, సమయం అయింది అని. ఎవరు ఎక్కడ ఉంటారో మన వాళ్ళకందరూ కూడా సమయాలన్నీ కూడా తెలుసు. మన వాళ్ళకి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి మన సమయాలు మనకు తెలుసు.
యోధాకు కూడా యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు, ఏ సమయానికి ఎక్కడ అందుబాటులో ఉంటాడో తెలుసు. అందుకే శాస్త్రులతో పెద్దలతో మాట్లాడుకుని ఏం చేశాడంటే, నేను వెళ్తాను, ముందు వెళ్తాను, యేసు ప్రభు ముద్దు పెట్టుకుంటాను. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు. నేను ఎవరిని ముద్దు పెట్టుకోవడం ముందుకు వెళ్తాను, ఆయనే యేసు ప్రభు. నేను వెళ్తాను, నా వెనక అందరూ కూడా ఫాలో అయిపోయి వచ్చానని చెప్పి వీళ్ళందరితో ముందుగా మాట్లాడుకొని యోధా ఏం చేస్తుంది తెలుసా, ముందుగా యేసు ప్రభు దగ్గరికి గెత్సేమనే తోటలోకి వెళ్తున్నాడు. గెత్సేమనే తోటలోకి వెళ్ళి యేసు ప్రభుని ముద్దు పెట్టుకోవడానికి వెళ్తున్నాడు. అది ఏ ముద్దు అంటారు? ప్రేమగల ముద్దా? కపటముతో ముద్దు పెట్టాడు. ఎంత దుర్మార్గుడండి యోధా అన్నవాడు. చూసారా, పగవాడు లెక్కలేనని, పగవాడు ఎన్ని పెడతాడు తెలుసా? లెక్కలేనని ముద్దులు పెడతాడంట. లెక్కలేనని ముద్దులు పెడతాడంట పగవాడు. ఇతను వెళ్ళాడంట యేసుప్రభుని ముద్దు పెట్టుకోవడానికి వెళ్తున్నాడు పగవాడు, యేసుప్రభుని అప్పచెప్పడానికి. ఆ యొక్క ఇతనుకున్న లోపల ఉన్న పగ, ద్వేషం అంతా కూడా యేసు ప్రభు మీద ఆ ద్వేషం, ఆ పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అప్పచెప్పాలి, ఎలాగైనా ఇతన్ని నేను సంహరించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి యేసు ప్రభు అసూయ పెంచుకున్నాడు, ద్వేషం పెంచుకున్నాడు. ఆఖరికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు. కపటమైన ముద్దు, అసూయకరమైన ముద్దు. మరి సామెతల్లో ఒక మాట మనకు కనబడుతుంది, అసూయ ఎముకలకు ఏమంట? కుళ్ళు. ఎవరి మీద, ఒక మనిషి మీద అసూయ పడ్డామనుకో, ఎవరికి కుళ్ళు, ఎవరికి ఆన్ చేస్తుంది? అది ఎవరికి ఆన్ చేస్తుంది? ఒక మనిషి ఎలాగ మనిషి మీద అసూయ ద్వేషం పెంచుకున్నావు అనుకో, నీ హృదయంలో పగ పెంచుకున్నావు అనుకో, ఏమొస్తుందో తెలుసా? నువ్వే పాడైపోతావు, నీకే అనారోగ్యం వచ్చేస్తుంది, నీ అనారోగ్యమే క్షీణిస్తుంది, నీ శరీరమే క్షీణించిపోతుంది, నీ ఆత్మ క్షీణించిపోతుంది, నువ్వు దేవుని నుండి దూరం అయిపోతావు, ఈ భూమి మీద కూడా దూరం అయిపోతావు. ఎముకలకు కుళ్ళంట. అంటే నీకు అనేకమైన అనారోగ్యాలకు కారణం ఏంటి తెలుసా? ఒక రకంగా అసూయ కూడా అనారోగ్యాలకు ఏమవుతుందంట? కారణం అవుతుంది. పగ, ద్వేషము, అసూయ, ఒకరి మీద అసూయ పడినప్పుడు, ఒకరి మీద ద్వేషం చూపించినప్పుడు అది మన అనారోగ్యాలకు కూడా కారణం అవుతుందంట. అసూయ ఎముకలకు కుళ్ళు. మన శరీరానికి అసూయ అనేది ఏం చేస్తుంది తెలుసా? నీ అనారోగ్యం, నీ కారణానికి అసూయ ఒక ప్రధానమైన కారణం. ఇతరుల మీద అసూయ పడడం, ఇతరుల మీద ద్వేషం పెంచుకోవడం, పగ పెంచుకోవడం, అవతలకి ఏముండదు, నీకు నువ్వే పోతావు. అసూయ పెంచుకోవడం, నీకు నువ్వే పోతావు. అందుకంటే చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. అసూయ ఎముకలకు కుళ్ళు అంటాడు సామెతల్లో. ఒక మనిషి మీద మనం పగ పెట్టుకుంటామో, ఎంత అసూయ పెట్టుకుంటామో, ఆఖరికి అది ఎవరికైనా హాని చేస్తుందో తెలుసా? మనకే హాని చేస్తుంది. మనం నశించుకోవడానికి హాని చేస్తుంది, మన పతనం అయిపోవడానికి హాని చేస్తుంది. మరి యోధా అసూయ పెట్టుకున్నాడు, పగ పెట్టుకున్నాడు. ఆఖరికి ఎవరు నష్టపోయారట? యేసు ప్రభు జయించి, తిరిగి మరణాన్ని జయించి లేచిపోయాడు. కానీ ఆఖరికి నష్టపోయేది ఎవరు తెలుసా? యోధా నష్టపోయాడు. కానీ యోధా చేసిన తప్పు ఒకటి ఉందండి. ఏం చేశాడంటే, ఆ డబ్బులు తీసుకున్నాడు, కానీ ఆ ఉరి పెట్టుకోవడానికి సిద్ధపడిపోయాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అమ్మా డబ్బులు తీసుకున్నాను అయ్యా, యేసయ్యా డబ్బులు తీసుకున్నాను, క్షమించని ఒక్క మాట అన్నాడా? ఆ సిలువ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డా? అనలేదు. ఉరి పెట్టుకోవడానికి సిద్ధపడిపోయాడు, చనిపోవడానికి సిద్ధపడిపోయాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి క్షమించమని ఒక్క మాట మాట్లాడదు. ఆ సిలువ కుడివైపు ఉన్న సిలువ ఏమంటున్నాడు తెలుసా? దొంగ ఏమంటున్నాడు? నా పాపములు క్షమించు, నీ చిత్తమైతే రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. పశ్చాత్తాపం, క్షమించుట. కానీ యోధా ఆ చచ్చిపోవడానికి సిద్ధపడిపోయాడు, ఉరేసుకోవడానికి సిద్ధపడిపోయాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడడానికి సిద్ధపడలేదు, యేసు ప్రభు క్షమాపణ కోరడానికి సిద్ధపడలేదు. ఈ రోజులు ఎంతకైనా మనిషి ఘాతుకానికి పాల్పడుతున్నాడు, ఎంతకైనా తెగిస్తున్నాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి క్షమించి ప్రభు తన పాపాలు ఒప్పుకోవడం మాత్రం ఏ మనిషి కూడా ఇష్టపడడం లేదండి భూమి మీద. హల్లెలూయా. ఎంతకైనా మనిషి తెగిస్తున్నాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నా పాపాలు క్షమించు, నా దోషాలు క్షమించండి. యేసు ప్రభు యొక్క రక్తంతో కడుగుపడతాడు మనిషి. ఎప్పుడు కనబడుతుంది తెలుసా? నువ్వు క్షమించమని అన్నప్పుడు, నీ పాపాలు ప్రాయశ్చిత్తమైనప్పుడు. ఒకటో యోహాను పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయను. ఎప్పుడు యేసు ప్రభు క్షమించమంటాడో, ఈ భూమి మీద ఏ మనిషి అవ్వచ్చు, ఏ మతమైనా అవ్వచ్చు, ఏ కులమైనా అవ్వచ్చు, ఏ జాతి అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నేను క్షమించమని. యేసు ప్రభు ఏమన్నా తెలుసా? నా ఎదుగు వచ్చిన వాడిని ఎంత మాత్రమును త్రోసివేయను, నా ఎదుగు వచ్చిన ఎంత మాత్రమే త్రోసివేయను, అందరూ నాకు కావాలి.
నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయి, అవి కూడా నాకు కావాలంటాడు యేసుప్రభు యోహాను సువార్తలో. లోకంలో అందరూ కూడా యేసుప్రభు కావాలి. యేసుప్రభు అందరికీ ప్రభువే ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే ఉన్నాడు. యెహోవా అందరికి ఉపకారం అంటున్నాడు. కనుక యేసుప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడగడానికి తన మనసు నొప్పలేదు, ఇష్టపడలేదు. యోధ చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు, ఉరేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, అసూయతో ద్వేషంతో రగిలిపోయాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి క్షమించమని యోధ అప్పుడు వచ్చి ఒక మాటలు మాట్లాడలేదు. అందుకే లోకంలో దేవుడు వాక్యం చదువుతుంది. తన చుట్టూనున్న వారిలో యోధ ఏ రకంగా యేసు ప్రభువుని అప్పచెప్పాడో ఈ రోజుల్లో కూడా ఈ లోకంలో మనం నమ్ముకున్న వారే మనం ఒక రోజున అప్పచెప్పేస్తారు. నేను నమ్ముకున్నవాడు నేను నట్టేట ముంచి చనిపోతారు. మీరు ఎవరు నమ్ముకున్నారో వాళ్ళే ఒక రోజు మీరు చేయి విడిచిపెట్టేస్తారు. మీరు ఎవరు నమ్ముకున్నారో వాళ్ళే ఒక రోజు మిమ్మల్ని ఏం చేస్తారో అన్యాయానికి గురి చేస్తారు. మీరు ఎవరు నమ్ముకుంటారో వాళ్ళే ఒక రోజు మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా, మోసానికి గురి చేస్తారు. యేసుప్రభు నమ్ముకున్నాడు, యోధా చెప్పేశాడు. యేసేపు అన్నలందరినీ నమ్ముకున్నాడు. యేసేపుని ఏం చేశారు? యేసేపుని ఏం చేస్తారండి? యేసుప్రభు యోసేపు ఏం చేశాడు? అన్నం నమ్ముకున్నాడా నమ్ముకోలేదా? నమ్ముకున్నాడు. కానీ యేసుప్రభు ఏం చేసిన తర్వాత అన్యాయంగా అమ్మివేశారు, గోతులో పెడితే చంపడానికి కూడా సిద్ధపడలేదు. ఎవరు నమ్ముకుంటామో వాళ్ళే మనల్ని చంపడానికి సిద్ధపడతారు. ఎవరు నమ్ముకుంటామో వాళ్ళే ఒక రోజు వెన్నుపోటు పడడానికి సిద్ధంగా ఉంటారు. మీరు దేవుని వాక్యం చదివిస్తుంది. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, అతిగా నమ్మడానికి వీల్లేదు. ఈ లోకములో నీ క్షేమమును ఆధారం ఇచ్చేవాడని ఒకడే ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ కీర్తన 16 కీర్తన అంటున్నాడు, క్షేమమును ఆధారమును ఆయనే. నా యందు కలవు క్షేమము ఆధారం దేవుళ్ళలో ఉంది. ఈ లోకంలో ఎక్కడ మనకు కనిపించవు. అందుకే మన యొక్క ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన నమ్మకం కానీ, విశ్వాసం కానీ అదంతా ఎక్కడ పెట్టుకోవాలి తెలుసా? యేసు ప్రభు మీద పెట్టుకోవాలి. ఈ లోకం ఎవరిని నమ్మొద్దు. లోకంలో ఎవరిని మనం నమ్మకాలు పెట్టున్నా ఒక రోజున వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నిన్ను అనేకమైన అన్యాయాలకు గురి చేస్తారు, మోసానికి గురి చేస్తారు. యోధావలే యోధా కూడా అలాగే చేశాడు కదా. యేసు ప్రభు చుట్టూ తిరుగుతూనే యేసు ప్రభుని అమ్మడానికి ఆఖరి సిద్ధపడిపోయి సుఫారీ తీసుకొని యేసు ప్రభుని చంపించాడు. ఆయన కూడా మనశ్శాంతి లేకుండా, పశ్చాత్తాపం లేకుండా ఆ యొక్క చంపించాడు. ఓ నీతిమంతుని చంపించానే, ఓ పరిశుద్ధిని చంపించానని చెప్పేసి ఆ మనసులో ఆవేదన చెంది ఏం చేశారంట? ఆఖరి ఊరేసుకోవడానికి సిద్ధపడిపోయాడు. అసూయతో చంపించాడు, రకరకాల ద్వేషాలు పెంచుకున్నాడు. నేను చెప్తున్నాను, ఒకరు మనిషిని ఏం చేయకూడదు అంటే మనము పాడు చేయకూడదు. నీకు అవసరమైతే ₹1 పెట్టి కానీ ఒక మనిషిని పాడు చేయడానికి ఎప్పుడు కూడా హృదయంలో ఏం చేయకూడదంట? పన్నాగాలు పన్నకూడదు. నీకు వీలైతే ఆ మనిషిని పెట్టు, లేకపోతే వదిలే. కానీ నష్టపరచడం మాత్రం చూడకూడదండి. ఒక మనిషిని నష్టపరచడానికి చూడకూడదు, ఒక కుటుంబాన్ని నష్టపరచడానికి చూడకూడదు. నీకు వీలైతే పెట్టు, లేకపోతే లేదు. కానీ ఒక మనిషిని అన్యాయం అయిపోవడం చూసామనుకో, ఒక కుటుంబాన్ని అన్యాయం చేసామనుకో, అది తిరిగి ఎవరు చుట్టుకుంటుంది? ఎవరు చుట్టుకుంటుంది తెలుసా? మనకే చుట్టుకుంటుంది. ఎవరు అన్యాయం చేసి తిరిగి ఎక్కడికి వస్తుంది? వాడు పడిన గోతులోని, వాడు తీసుకున్న గోతులోని వాడే మళ్ళీ పడతాడట. వాడు తవ్వుకున్న గోతులోని వాడే పడతాడు. కనుక దేవుని వాక్యం మనకు రాయపడింది. యోధా వలె అనేక మంది లోకంలో భయంకరమైన వారు ఉన్నారు. కనుక ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మోసకరమైన లోకంలో, అన్యాయం అయిపోయిన లోకంలో, పరిశుద్ధమైన లోకంలో ఉన్నాము. కనుక మన నమ్మకము, విశ్వాసము దేవుని మీదే ఆధారపడి ఉండాలి. ఈ లోకంలో మనుషులు కానీ, నీ చుట్టుపక్కల నీకు ఎంతో సన్నిహితం ఉన్నవారు కానీ, బంధువులు కానీ ఎవరి మీద ఎక్కువ నమ్మకాలు పెట్టుకోవద్దు. ఎవరిని ఎక్కువ నమ్మొద్దు. అందరూ కూడా ఒక రోజు నీకు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళే, ఒక రోజు నీకు అందరూ అన్యాయం చేద్దామని చూసిన వాళ్ళే, మోసం చేద్దామని చూసిన వాళ్ళే, యోధా వలే, యేసేపు అన్నల వలే. యేసేపు అనగా అమ్మించేశారు. అలాంటి అన్నల భూమి మీద చాలా మంది ఉంటారు. అలాంటి మనుషులు గుణాలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళ చుట్టుపక్కల అంతా లోకమంతంగా ఉన్నారు. కనుక దేవుని వాక్యం చదివిస్తుంది. మన నమ్మకము, విశ్వాసము, మన సమస్తమైన ఆధారానికి భూతులను యేసు ప్రభు మీద పెట్టాలి. ఆయనే మన సమస్తానికి ఆధారము, ఆశ్రయము. మనకి ఏం చేస్తారంట? దుర్గము, కోటగా ఉన్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది. అలాగే అందరూ కూడా దేవుని యొక్క నమ్మకం మీద, విశ్వాసంలో సాగిపోదాము. దేవుని యొక్క వాక్య పట్టణంలో, ప్రార్థనలో మనం సాగిపోదాం. అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది, దీవెనకరంగా మారుతుంది. మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాటలు మీ వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.